హాయ్ క్లాస్ 3 టార్గెట్ రైల్వే ఎన్టీపీసీ సిబిటీ 1 అండ్ గ్రూప్ డి. మీలో అట్లీస్ట్ ఒక 100+ మెంబర్స్ని మనం రైల్వే ఫ్యామిలీగా తీర్చిదిద్దడానికి మన క్లాసెస్తో ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది సైన్స్ సబ్జెక్ట్ నుండి విటమిన్స్ అనే టాపిక్. మనం ఫస్ట్ క్లాస్లో కరెంట్ అఫైర్స్ చూసాం, సెకండ్ క్లాస్లో అరిథమెటిక్ చూసాం. ఈరోజు సైన్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత సోషల్, జీకే, రీజనింగ్, ఈ విధంగా ఎవ్రీ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేద్దాం డైలీ ఒక వీడియో. ఓకేనా? సో గ్రూప్ డి ఎగ్జామ్ జరిగినన్ని రోజులు 99% పేపర్స్లో మనకి విటమిన్స్ అనే టాపిక్ నుండి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సో అంత ఇంపార్టెంట్, మినిమం 1 క్వశ్చన్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, డెఫినెట్లీ మీకు యూజ్ ఉంటుంది. మీకు ఒక డౌట్ రావాలి, ఎన్టీపీసీ వాళ్ళు యాజ్ ఎ బ్రదర్గా చెప్తా ఉన్నాను మీకు, కంపేర్ టు సైన్స్ సోషల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. జీకే కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్గా చదవండి, బట్ సైన్స్తో ఫోకస్ చేసుకుంటే సోషల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఎన్టీపీసీ వాళ్ళు. గ్రూప్ డి వాళ్ళు సోషల్ తోటి కంపేర్ చేసుకుంటే సైన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, మీకు గ్రూప్ డి వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది, ఎన్టీపీసీ వాళ్ళకి కూడా మీకు ఇంకా ఈజీగా 3-4 మంత్స్ ఉంది. సో నో వరీ, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎన్టీపీసీ వాళ్ళు, గ్రూప్ డి వాళ్ళు, సార్ అలా అని గ్రూప్ డి వాళ్ళ మేము సోషల్ అసలే చదవద్దా, ఎన్టీపీసీ వాళ్ళు అసలే మేము సైన్స్ చదవద్దా సార్ అంటే అలా కాదు. కొన్ని పర్టిక్యులర్ టాపిక్స్ చదవాలి మీరు కూడా. ఓకేనా? అండ్ లేదు సార్ మేము మాకు వచ్చిన సబ్జెక్టే చదువుతాం, మా ఇష్టం ఉన్నది చదువుతాం అంటే మాత్రం గొర్రెల మందలాగా అటే వెళ్ళిపోండి. ఓకే, క్లియర్? రైట్, కమింగ్ టు ద టాపిక్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకునే ముందు మినిమం బాధ్యతగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. 1-2 సార్లు కాదు, 2 రోజులు కాకపోతే 3 రోజులు చూడండి. మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి, మేము పెట్టే డబ్బులకి ఖచ్చితంగా వర్తి అనిపిస్తే మీరు తీసుకోండి. సో దీని వాల్యూ మీకు ఇప్పుడు తెలియదు, వన్స్ ఎగ్జామ్ అయిపోయాక మీకే డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకే, ప్రింట్ ఆప్షన్ ఉండదు, దయచేసి గమనించండి. క్లియర్? సో ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు మీకు జస్ట్ 200K ఇస్తూ ఉన్నాను, తీసుకోవడానికి ట్రై చేయండి, కాస్ట్ పెంచక ముందుకే. ఇక్కడ మీకు పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, నో వరీ. ఎస్పెషల్లీ గ్రూప్ డి వాళ్ళు సైన్స్ క్లాసెస్ ఎక్కువ లేవు కదా సార్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని, ఫిజిక్స్, బయాలజీ లేవని బాధపడకండి, మీకు ఇంకా టైం ఉంది. మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ పనిలో ఉన్నాం కనుక అది కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా? ఆల్రెడీ కెమిస్ట్రీ అయిపోయింది, 90% కెమిస్ట్రీ అయిపోయింది. ఫోకస్ చేయండి, డెఫినెట్లీ మీకు యూజ్ ఉంటుంది. ఓకే, సో 1 by 1 చెప్పుకుందాం. ఉన్నన్ని వీడియోస్, ఉన్నన్ని నోట్స్ ప్రిపేర్ అవుతూనే ఉండండి. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కేవలం 50 రూపీస్కి అందిస్తున్నా. పాలిటీ కావచ్చు, జీకే కావచ్చు, సైన్స్ స్కూల్ బుక్స్ కావచ్చు, సోషల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్సే కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, విటమిన్స్. సో విటమిన్స్ గురించి ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది కనుక చూస్తే, విటమిన్ల అధ్యయనాన్ని మొదటగా విటమినాలజీ అంటాం, అంటే విటమిన్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి. అది విటా అంటే లాటిన్ లాంగ్వేజ్లో జీవితం అనే అర్థము. విటా అనేది లాటిన్ లాంగ్వేజ్లో ఏమని మీని? జీవితము. సర్ హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త పాలపైన పరిశోధన చేసి దానిలో పెరుగుదలకి సంబంధించిన పదార్థాన్ని కనుగొన్నాడు, దాన్నే కోఫాక్టర్ అన్నాడు. సో అంటే పాలపై పరిశోధనలు చేసి అందులో ఒక పదార్థం ఉంది, దాన్ని కోఫాక్టర్ అన్నది ఎవరు అన్నప్పుడు సర్ హాప్కిన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. జపాన్ నావికులలో పాలిష్డ్ బియ్యం అంటే పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల వచ్చిన బెరీ వ్యాధికి కారణం ఒక పదార్థ లోపమని దాన్ని విటమిన్ అని పిలిచాడు కాసిమర్ ఫంక్. అంటే పాలిష్ చేసిన రైస్ తినడం వల్ల వాళ్ళు బెరీ వ్యాధికి గురయ్యారు. సో వీళ్ళు ఈ డిసీజ్కి గురయ్యారంటే మనం పాలిష్ చేసిన దాంట్లో ఏదో పోయింది అన్నాడు, ఆ పదార్థం పేరే విటమిన్ అన్నాడు కాసిమర్ ఫంక్. అందుకే కాసిమర్ ఫంక్ని ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అంటాము. ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అని ఎవరిని అంటారు అంటే కాసిమర్ ఫంక్. సో ఈ విటమిన్లు ఎన్ని రకాలు అని అడుగుతారు? 2 రకాలు. ఒకటి కొవ్వులో కరిగే విటమిన్స్, 2 నీటిలో కరిగే విటమిన్లు. ఏవేవి అన్నప్పుడు కొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ అండ్ కే. నీటిలో కరిగే విటమిన్లు సి అండ్ బి కాంప్లెక్స్. ఓకేనా? సో ఈ విటమిన్లను ఎవరెవరు కనుగొన్నారు కూడా మనం ఒకసారి నేర్చుకోవాలి. ఏ విటమిన్ని మెక్కల్లం అండ్ డేవిస్ కనుగొన్నారు, అండ్ డిని మెక్కల్లం అండ్ మెల్లంబి కనుగొన్నారు, ఈ విటమిన్ని ఇవాన్స్ బిషప్ కనుగొన్నారు, కే విటమిన్ని హెన్రిక్ డ్యామ్ కనుగొన్నారు, సి విటమిన్ని జేమ్స్ లిడ్ అండ్ జేన్ గ్యార్జీ కనుగొన్నారు. వీరైతే కనుగొనడం జరిగింది.
అండ్ నెక్స్ట్ ఏ విటమిన్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. ఎనీ పాయింట్ అడగవచ్చు ఎగ్జామినర్. ఏ విటమిన్ యొక్క శాస్త్రీయ నామం రెటినాల్, యాంటీ జిరాఫ్థాల్మియా అని కూడా అంటారు. ఇవి లభించే పదార్థాలు క్యారెట్, పసుపు పచ్చని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, మాంసం, షార్క్. దీని లోపం వల్ల కలిగే వ్యాధులు కనుక చూస్తే రే చీకటి దీన్నే నిక్టోలోఫియా అంటారు, పొడి కన్ను డ్రై ఐస్ అంటారు, దీన్ని జిరాఫ్థాల్మియా, కెరటోమలేషియా ఇది కూడా. నెక్స్ట్ కనుగుడ్డు దానం చేసిన వ్యక్తులలో ఎన్ని గంటల లోపు కార్నియాన్ని సేకరించాలి అన్నప్పుడు 6 to 8 hours లోపు. అధికంగా కలిగిన పదార్థము అంటే ఏ విటమిన్ అధికంగా కలిగిన పదార్థము క్యారెట్, అధికంగా ఉండే ఆకుకూర బచ్చలి కూర, అధికంగా ఉండే ఫ్రూట్ బొప్పాయి, అధికంగా ఉండే పాలు కౌ మిల్క్. అదేవిధంగా మొక్కలలో ఏ విటమిన్ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. క్యారెట్ ఆరెంజ్ రంగులో ఉండడానికి గల కారణం కూడా బీటా కెరోటిన్. మనం ఏ విటమిన్ గురించి చెప్పుకోవాలంటే డే మొత్తం చెప్పుకోవచ్చు. బట్ యాజ్ పర్ ప్రీవియస్ పేపర్స్ మనం కొన్ని సంవత్సరాలను చూస్తున్నాం కనుక వాటిని ఆ బేస్ మీద ఇంత సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ డి విటమిన్ శాస్త్రీయ నామము కాల్సిఫెరాల్. ఫ్రీ విటమిన్ లేదా సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటారు. లభించే పదార్థాలు క్యాడ్ చేపలు, పాలు, గుడ్లలో పచ్చసొన మరియు మాంసము. లోపం వల్ల కలిగే వ్యాధులు రికెట్స్, ఆస్టియోమలేషియా, ఆస్టియోఫోరోసిస్, బోన్స్కు సంబంధించిన డిసీజెస్ ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఈ విటమిన్ శాస్త్రీయ నామము టోకోఫెరల్. బ్యూటీ విటమిన్ అంటారు, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, యాంటీ స్టెరిలిటీ విటమిన్. ఇవి బ్యూటీ విటమిన్ అంటే ఏంటి, మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినాలంటా ఉంటాం కదా, తాజా ఫలాలు, ఫ్రూట్స్, మొలకెత్తిన పప్పులు, సన్ఫ్లవర్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీని లోపం వల్ల కలిగే వ్యాధులు వంధత్వం, ముసలితనం. ఓకేనా, ఎర్ర రక్త కణాల జీవితకాలం తగ్గడము. అండ్ గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఈ విటమిన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కే విటమిన్ అండి. శాస్త్రీయ నామము ఫిల్లోక్వినోన్ అంటారు లేదా నాప్థోక్వినోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. యాంటీ బ్లీడింగ్, యాంటీ హెమరేజిక్ విటమిన్ అని కూడా అంటారు. లభించే పదార్థాలు ఆకుకూరలు, కాలేయము, గుడ్లు, ఆవు పాలు. పెద్ద పేగులోని ఎచ్చారిషే కొలే అనే బ్యాక్టీరియాలు కూడా మనకు లభ్యమవుతుంది. లోపం వల్ల కలిగే వ్యాధులు బ్లీడింగ్, రక్తస్రావం, హెమరేజీ అంటారు. రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్స్, ప్రోథ్రాంబిన్, ఫెబ్రోనైజిన్లను కే విటమిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో రక్తం గడ్డగట్టడానికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది అంటే కే విటమిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. సి విటమిన్ నెక్స్ట్ శాస్త్రీయ నామము ఆస్బార్బిక్ యాసిడ్. స్లిమ్నెస్ విటమిన్ అని పిలుస్తూ ఉంటారు. లభించే పదార్థాలు నిమ్మజాతి ఫలాలు, ఉసిరి, జామ, టమాటా. సి విటమిన్ ఎక్కువగా ఉండే ఫలము ఉసిరి. జంతు సంబంధ ఆహార పదార్థాలలో ఉండని విటమిన్ ఏది అన్నప్పుడు మనం సి విటమిన్ చెప్పాలి. లోపం వల్ల కలిగే వ్యాధులు స్కర్వి, దంత సమస్య అది. వేడి చేస్తే నశించిపోయే విటమిన్ ఏది అన్నప్పుడు కూడా మనం సి విటమిన్ని ఆన్సర్గా పెట్టాలి. సో తొందర పడొద్దండి, ఎప్పుడు కూడా నిదానంగా నేర్చుకున్నది పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎగ్జామ్లో ఎంత నేర్చుకున్నా కానీ ఎగ్జామ్లో శాంతంగా ఎగ్జామ్ రాస్తే డెఫినెట్లీ మీరు గెటిన్ అవుతారు. ఒకరోజు కాకపోయినా ఒకరోజు. మనం పానిక్ అవ్వద్దు, కంగారు పడతా ఉండొద్దు. ఈ జాబ్ రాకపోతే నాకేమో అయిపోతుంది, నా లైఫ్ మునిగిపోతుంది. ఏం కాదండి, ఓకేనా, ఏం కాదు. సో ఏం కాదు కనుక అలాంటి మైండ్ సెట్ తోటి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. డెఫినెట్లీ మీకు మంచి రోజు ఖచ్చితంగా ఉంటుంది. కష్టపడే వారికి డెఫినెట్లీ ఉంటుంది. బి విటమిన్ శాస్త్రీయ నామము థయామిన్. యాంటీ బెరీ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లభించు పదార్థాలు తవుడు, గోధుమలు, వరి. లోపం వల్ల కలిగే వ్యాధి బెరీ. B2 విటమిన్ రెబోఫ్లోవిన్. శాస్త్రీయ నామం ఎల్లో ఎంజైమ్ అని కూడా పిలుస్తారు దీన్ని. లభించు పదార్థాలు బీన్స్, పుట్టగొడుగులు, చేపలు. లోపం వల్ల కలిగే వ్యాధులు కీలోసిస్, గ్లాసెటిస్, ఈ నోటి పూత, నోరు పగిలి చిగులో రక్తం గారడం ఇట్లాంటివి. గుడ్డు పచ్చసొన లేత పసుపు రంగులో ఉండడానికి కారణం కూడా మనకి ఈ B2 విటమిన్.
B3 శాస్త్రీయ నామము నియాసిన్ ఆర్ నికోటిక్ యాసిడ్ అంటాం. యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని కూడా అంటారు. యాంటీ పెల్లాగ్రా అంటే పెల్లాగ్రా అనేది డిసీజ్. సో దాన్ని కంట్రోల్ అంటే ఈ డెఫిషియన్సీ వల్ల అది వస్తుంది కనుక అది. లభించు పదార్థాలు ఈస్ట్ అనే శిలీంధ్రము, వేరుశెనగ, చిలగడ దుంపలు. లోపం వల్ల కలిగే వ్యాధులు పెల్లాగ్రా, మతిమరుపు, నిద్రలేమి, స్లీప్ వాకింగ్. పెల్లాగ్రా ఎక్కువగా మనల్ని గుర్తుపెట్టుకోవాలి. పెల్లాగ్రా ఒకటి, స్కర్వీ ఒకటి, రికెట్స్ ఒకటి, బెరీ ఒకటి. ఓకేనా. B5 దీని యొక్క శాస్త్రీయ నామం ప్యాంటోథెనిక్ యాసిడ్. లభించు పదార్థాలు చిలగడ దుంపలు, ఈస్ట్, వేరుశెనగ, ఆకుకూరలు. లోపం వల్ల కలిగే వ్యాధులు అరికాలల్లో మంటలు, హెయిర్ ఇష్యూస్. B6 విటమిన్ శాస్త్రీయ నామం ఫెరిడాక్సిన్. యాంటీ ఎనిమియా అని పిలుస్తాం. పప్పులలో ఉంటుంది. లోపం వల్ల కలిగే వ్యాధి రక్తహీనత, ఎనీమియా అంటాం. B7 విటమిన్ వచ్చేసి శాస్త్రీయ నామము బయోటిన్. H విటమిన్ అని పిలుస్తూ ఉంటాం దీన్ని. లభించే పదార్థాలు పప్పు. డిసీజెస్ వచ్చేసి లోపం వల్ల కండర నొప్పులు, అలసట, మానసిక సమస్యలు, నాడి మండల వ్యాధులు, హెయిర్ లాస్. అంటే మనలో చాలామందికి హెయిర్ లాస్ అనేది B7 ఈ విటమిన్స్ డిసీజ్ ఉన్నది కావచ్చు మేబీ, అందుకే ఊడిపోతూ ఉంటుంది ఎలాంటి ఆయిల్స్ పెట్టినా. B9 విటమిన్ శాస్త్రీయ నామము ఫోలిక్ యాసిడ్. లభించే పదార్థాలు ఫలాలు, తృణధాన్యాలు. లోపం వల్ల కలిగే వ్యాధులు మానసిక రుగ్మత గల శిశువులు పుడతారు, లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. B12 విటమిన్ శాస్త్రీయ నామము సైనకోబాలమిన్. ఇది ఎరుపు రంగులో ఉండే కోబాల్ట్ అనే మూలకాన్ని కలిగి ఉంటుంది. కోబాల్ట్ అనే మూలకాన్ని కలిగి ఉన్న విటమిన్ ఏది అంటాడు B12. ఎనర్జీ డ్రింక్స్లో వాడతారు. లభించే పదార్థాలు కాలేయం. లోపం వల్ల కలిగే వ్యాధులు రక్తహీనత, హిమోగ్లోబిన్ శాతం తగ్గడం. B1, B7 సల్ఫర్ని కలిగి ఉంటాయి. ఇది వేరే పాయింట్ అండి. B1 అండ్ B7 విటమిన్ సల్ఫర్ని కలిగి ఉంటాయి. సో ఇది మనం నేర్చుకున్న ఈరోజు క్లాస్. ఓకేనా. సో ప్రాపర్గా ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీరు పెట్టిన మనీకి అయితే ఖచ్చితంగా వర్తీ ఉంటుంది. మీకు ఇంకా తక్కువ అనిపిస్తే మీ ఇష్టం ఉన్నది చదువుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. మీరు ఏ బుక్స్ చదివినా కానీ ఇలా చదవండి అని నేను చెప్తా ఉంటాను. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.